హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ట్రెండ్స్. ఒకప్పుడు మన యువత భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఇంకా లోన్ యాప్స్కి బలైపోతున్నారు. బెట్టింగ్స్తో కోటీశ్వర్లము అవ్వచ్చు అని కలలు కంటున్నారు. అదే బెట్టింగ్ యాప్స్కి బలైపోతున్నారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం అయితే బెట్టింగ్స్ ఇంకా లోన్ యాప్స్ గురించి. వీటి గురించి తెలుసుకోబోయే ముందట మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది వాళ్ళ వ్యాపారం, అది వాళ్ళ లాజిక్. మీకు మాత్రం నష్టమే, వాళ్ళకి మాత్రం లాభం. ఒక్కో యూజర్ నుండి కనీసం 1000 రూపాయలు పోతే లక్షల యూజర్ల ద్వారా ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో ఆలోచించండి. మీరు ఎప్పుడైనా గమనించారా? 1-2 ఉన్న బెట్టింగ్ యాప్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఎందుకంటారు? వాళ్ళకి ఎంత లాభం ఉంటే ఇన్ని యాప్స్ వస్తుంటాయి. ఇది మీరు ఒకసారి ఆలోచించండి. లక్షలు ఇచ్చి మరీ ప్రమోషన్స్ చేపించుకుంటూ బ్రతికిస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే యువతని తప్పుతోవల్లో నడిపించేవారు కాదు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే యువత దారి తప్పితే సరిచేసుకోవటానికి ప్రభావితం చేసేవాళ్ళు. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ లక్షల కోసం తప్పుదారి చూపిస్తున్నారు. యువతిని పాతాళంలోకి తోస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పేరెంట్స్కి ఎంత కష్టాన్ని, బాధని మిగిలిస్తున్నారు. మన యువతలో ఒక బలహీనత ఉంది. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆరాటం. ఇంటర్నెట్, ఐపీఎల్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవన్నీ కలిసి ఒక సిల్లీ డ్రీమ్ చూపిస్తున్నాయి. కనికరం లేని సోషల్ మీడియా ఇవన్నీ కలిసి యువతను మాయలో పడేస్తున్నాయి. ఒక్కసారి అలవాటు పడితే వాళ్ళు ఫోన్ను చూసే ప్రతి 10 నిమిషాలకు యాప్ ఓపెన్ చేస్తూనే ఉంటారు. క్రెడిట్ కార్డ్స్, ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు, అప్పులు తీసుకొని జీవితాన్ని అప్పుల్లో ముంచుతున్నారు. ఇండియాలో బెట్టింగ్ అనేది చాలా వరకు నిషేధించబడింది. కానీ ఆన్లైన్ యాప్స్ టెక్నికల్ బగ్స్ వాడుకుంటూ లూప్ హోల్స్తో నడిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కొన్ని యాప్స్పై బ్యాన్ ఉంది. కానీ విపిఎన్లు, ప్రాక్సీ యాప్స్ ద్వారా ఇవి ఇంకా యాక్సెస్ అవుతూనే ఉన్నాయి. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆశతో కోటీశ్వర్లం కావాలనే అత్యాశకు పోయి బెట్టింగ్ యాప్స్కి బలి అవుతున్నారు. ఈజీగా వచ్చే ఏదైనా కష్టాన్ని, బాధని మిగులుస్తుంది. గేమింగ్, బెట్టింగ్స్ అన్నీ మన బ్రెయిన్ను హైజాక్ చేసి మనం ఆలోచించకుండా డబ్బులు ఖర్చు చేసేలా చేస్తాయి. కానీ ఆ ఆట వెనుక అత్యంత వినాశనం ఉంది అని తెలుసుకునే లోపే శూన్యంలోకి వెళ్ళిపోతున్నారు. అప్పుల్లో మునిగిపోతున్నారు. ఇటు ఫ్యామిలీకి, అటు ఫ్రెండ్స్కి దూరమైపోతున్నారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలతో మునిగిపోతున్నారు. డిప్రెషన్లోకి కూడా వెళ్తున్నారు. బెట్టింగ్ యాప్స్ అంటే జూదమే కాదు, నేరం కూడా. మనం క్రికెట్ చూస్తున్నప్పుడు కానీ, లేక రీల్స్ చూస్తున్నప్పుడు కానీ కొన్ని యాడ్స్ మనల్ని అయితే టెంప్ట్ చేస్తూ ఉంటాయి. 100 పెట్టండి 10,000 గెలవండి, 5,000 పెట్టండి 5 లక్షలు గెలవండి అని. ఇలా ప్రలోభ పెట్టే యాప్స్ అయితే మన ఆర్థిక భవిష్యత్తును అయితే దెబ్బతీస్తాయి. ఇలాంటి యాప్స్ అయితే ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ నాన్ రెగ్యులేటెడ్ యాప్స్. ఈ యాప్స్ పక్కా సైంటిఫిక్ మ్యానిపులేషన్ యాప్స్ అన్నమాట. వాళ్ళు గెలవటమే ఎక్కువ, వాళ్ళు లాభపడటమే ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనం ఓడిపోవడం తప్ప ఏమీ మిగలదు. మొదట్లో గెలిచినట్టే అనిపిస్తుంది. తర్వాత మెల్లమెల్లగా మనం మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. మళ్ళీ మనం బెట్టింగ్స్ ఆడుతూనే ఉంటాం. అలా ఎంతో నష్టపోతాం. మనం నిండుగా నష్టపోయే వరకు కూడా మనకి ఇదంతా తెలియదు. ఇక లోన్ యాప్స్ ఒక్క క్లిక్తో ఆధార్ ఐడెంటిటీతో 1000 రూపాయలు లేదా 5,000 రూపాయలు మన అకౌంట్లో పడుతున్నాయి. ఆనందంగా అనిపిస్తుంది ఆ టైంలో. కానీ రీపే చేయలేకపోయినా లేదా కొంచెం ఆలస్యమైనా భరించలేని ఇంట్రెస్ట్లు పడతాయి. అది చాలదన్నట్టు బెదిరింపు కాల్స్, ఫొటోస్ని ఎడిట్ చేసి పరువు తీయడం, మన కాంటాక్ట్ యాక్సెస్ ఇస్తాం కాబట్టి ఆ కాంటాక్ట్స్కి కాల్ చేయడం, అధిక వడ్డీ వేయటం. ఒకటి కాదు, బెదిరింపులు కూడా చాలా ఉన్నాయి. లోన్ యాప్స్లో అధిక వడ్డీకి లోన్స్ తీసుకొని కట్టలేక అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఫేస్బుక్, గూగుల్ యాడ్స్లో కనిపించే ప్రకటనలు కేవలం ఆధార్, పాన్, 10 నిమిషాల్లో లోన్ అని యాడ్స్ వస్తూనే ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు మీ వ్యక్తిగత డేటాను అప్లోడ్ చేస్తారు. కాంటాక్ట్స్, గ్యాలరీ, లొకేషన్స్, ఎస్ఎంఎస్, ఫోన్ లాగ్స్ ఇవన్నీ యాప్స్ యాక్సెస్ చేస్తుంది. వెంటనే 2,000, 10,000 వస్తాయి. కానీ అది మిగిలేదు కాదు. అందులో నుంచి ప్రాసెసింగ్ ఫీజ్ అని, ఇంట్రెస్ట్ అని, ఇంకా రకరకాలుగా కట్ చేస్తూనే ఉంటారు. డేట్ ఎండ్ అయిపోయినాక రీపే చేయడానికి కేవలం 7 days ఇస్తారు. ఒక్కరోజు ఆలస్యమైన వాళ్ళ బెదిరింపు కాల్స్కి
ఇంకా తావుండదు. మీ ఫోన్ కాంటాక్ట్స్ లిస్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపిస్తారు. ఈ వ్యక్తి డబ్బు తిరిగివ్వలేదు, మోసగాడు, ఇంకా ఈ అమ్మాయి అసభ్యంగా ప్రవర్తించింది. ఇట్లా కొన్ని సృష్టించి మరి మన వాట్సాప్ కాల్స్‌కి, లేకపోతే మన వాట్సాప్‌కి ఇలా మెసేజ్‌లు చేస్తా ఉంటారు. లేదా గ్యాలరీ నుంచి ఫోటోస్ తీసుకొని మార్ఫింగ్ గూడా చేస్తారు. ఇలా కుటుంబ సభ్యులకు గూడా పంపిస్తారు. ఇంకా మీ వర్క్ ప్లేస్, స్కూలు, కాలనీ గ్రూప్స్‌లో కూడా ప్రచారం చేస్తారు. కొన్ని యాప్స్ మీరు కాల్ రిసీవ్ చేయకపోతే మీకు బదులుగా మీ తల్లిదండ్రిని, లేకపోతే భార్య, లేకపోతే మీ తమ్ముళ్ళనో, అక్కలనో హింసిస్తారు. ఇవి మనుషులను మానసికంగా చంపే విధంగా పనిచేస్తాయి. ఈ యాప్స్ చాలా వరకు చైనాలో లేదా దుబాయ్‌లో ఉన్న ముఠాలు నడుపుతున్నవి. ఇండియాలో వేరే పేర్లతో కంపెనీలు రిజిస్టర్ చేస్తారు. కానీ అసలు యాజమాన్యం మాత్రం విదేశాల్లోనే ఉంటుంది. ఆర్‌బీఐకి రిజిస్ట్రేషన్ లేదు. ఎన్‌బీఎఫ్‌సీలు కావు. అవి ఫేక్ కాల్ సెంటర్స్‌తో కలిసి పనిచేస్తాయి. లక్షల మందికి 2000 చొప్పున ఇస్తే 30% ఇంట్రెస్ట్, లేకపోతే 10% ఫైన్, 5% ప్రాసెసింగ్. ఈ ఛార్జీలతో కోట్లలో సంపాదిస్తారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అంటే ఆర్‌బీఐ నిర్దేశించిన గుర్తింపు పొందిన ఎన్‌బీఎఫ్‌ల జాబితాలో ఉన్న యాప్లను మాత్రమే వాడండి. ఇంకా ఫేక్ యాప్లను వాడినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు చేయండి. గూగుల్ ప్లే స్టోర్‌లో రివ్యూస్ చదివి, అలాగే వాస్తవాలపై రీసెర్చ్ చేసి, ఎప్పుడు బ్యాంక్ లేదా గౌరవమైన ఎన్‌బీఎఫ్‌సి ద్వారా మాత్రమే లోన్ తీసుకోవాలి. కుటుంబ సభ్యులంతా కలిసి మొబైల్ యాప్ల గురించి అవగాహన పెంచుకోవాలి. మీరు కానీ, మీ చుట్టుపక్కల ఎవరైనా కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్, ఇంకా లోన్ యాప్స్ మోసాల్లో ఇరుక్కొని ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్ళకండి. మీరు చేసే పని మీ కెరీర్‌ని నిజాయితీగా ఎంచుకోండి. మీకోసం మీ ఫ్యామిలీ ఉందని మరవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసమైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.